ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, ఆరాధనలో మమ్మల్ని నడిపిస్తే నేను స్తుతిస్తుంటున్నాను. నీవు అందించిన మాటలను బట్టి, వాక్యమును బట్టి స్తుతిస్తుంటున్నాము. నాయన, మమ్మను పరిశోధించువాడు, మమ్మను శుద్ధి చేయవాడు కనుక నిన్ను ఆరాధించుట, మమ్మల్ని మేము తనిఖీ చేసుకొని ఎలాగో నిన్ను కొనియాడవలను వినిపించిన మాటలకై నిన్ను స్తుతిస్తుంటున్నాం. మరొకసారి నాయన, ప్రయాణంలో ఉన్న జాయిసన్ను కూడా కనికరించమని, ప్రయాణం చేయనంటున్న పిల్లలను కాపాడమని, ప్రాముఖ్యంగా చంటి బిడ్డ అపూర్వాలు మేము మరలా చూసినప్పటికీ చక్కగా మాట్లాడి నడవగలిగినట్లు కూడా చేస్తామని నమ్మొచ్చు. నేను స్తుతిస్తుంటున్నాను. ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటుండగా కనికరించమని నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. కరుణాకరను నివేదితను మా ప్రభువా కనికరించి మీరిచ్చిన బాబుకై నిన్ను స్తుతిస్తుంటున్నాం. రాజశేఖర్ గారిని, అమ్మగారిని, కుటుంబీకులను బలపరచమని నీ కృపలో ఎదిగింపచేయమని వేడుకుంటున్నాను. కొంత సమయం నీ మాటలు విని నిన్ను మహింపరచినట్లు నడిపించమని, కేవలము నీవే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో కొన్ని వచనాలు మాత్రం చదువుతాను. కానీ ఇది 3-4 వారాలు మనం ధ్యానించవలసి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. చూద్దాం ప్రభు చిత్తం ఎలా ఉంటుందో. 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గడ్డ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములను వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసింది. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. మరలా నేను తిరిగి చెప్పను, కానీ క్లుప్తంగా 17-18 అధ్యాయాలలో బబులోను అంటే సాక్షార్థంగా లేక గుర్తుగా ఎలాగో మత సంబంధంగా ఈ లోకములో అంత వ్యాపించుతుంది. ఆ తర్వాత వ్యాపారం, ధనాపేక్ష, ఇవి 17లో 18లో వివరించి వాటి అంతాన్ని దేవుడు తేల్చినట్టుగా మనము క్లుప్తంగా మాత్రమే చూసుకున్నాం. ఆ తర్వాత 19వ అధ్యాయంలో ఇదంతయు పరలోకములో చూసి చాలా ఎక్కువగా ఉత్సహించినారు లేక సంతోషపడినారు
ఆనందించినారనే మాటలు కొంత మనము విన్నాం. ఎలాగో ప్రారంభంలోనే హల్లెలూయా అనే పదాన్ని దేవుని స్తుతించుట, వారు ఎలాగో స్తుతించిరో ఆ మాటలు కూడా మనము తేటగా చూసినాం. ఆయన మనకు దయచేసిన రక్షణ, ఆయన తీర్చిన తీర్పులు న్యాయమైనవని మాత్రమే కాక, ఆయన సముద్రంలో వారి శిక్ష నిరంతరము పైకి వస్తూ ఉంటుంది అనేవారినేమి, గొప్పవారేమి కొద్దివారినేమి అందరినీ ఆయన శిక్షిస్తాడు అని చెప్పి వారు స్తుతిస్తూ ఉంటున్నారు. మాత్రమే కాక ప్రభు యొక్క ఆధిపత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన పెళ్ళి గురించి ఎలాగూ సంఘము ఆయనకు వధువుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి, ఆ సిద్ధపరచబడడంలో వస్త్రాలు ఏమిటో కొన్ని గుర్తించినాము. ఈలాగున పెళ్లి కుమార్తెను ఆకాశంలోకి ఆయన పిలుచుకుంటాడని, అక్కడ ప్రభు యొక్క రాకడ మొదటి మెట్టు, రెండవ రాకడ తర్వాత కింద నుంచి మనం చూసినాము. మొదటి మెట్టులో ఎలాగూ పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన ఆమె వస్త్రములు కేవలం నీతి క్రియలని, ఈ లోకంలో చేసే ఆచారాలు ఇవన్నీ కాలిపోతాయని క్లుప్తంగా మాత్రమే మనం విన్నాం. అలాగూ పిలువబడిన తర్వాత తండ్రి ఇంటికి క్రీస్తు ప్రభు తన వధువును తీసుకువెళ్తాడని, ఎలాగో నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు అన్నాడు ఆయన. నేను సిద్ధపరచ వెలుచు ఉన్నాను. ఆ గొప్ప పట్టణానికి అక్కడ విందు లేక అక్కడ పెళ్ళి జరగబోతుందని ఈ దీంట్లో క్లుప్తంగా మనం చూడగలము. పెళ్ళి జరిగిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో ముందు ప్రారంభంలో సంఘం ఎత్తబడుతుంది. 7 ఏళ్ల శ్రమల ముగింపైన తర్వాత పాత నిబంధన భక్తులు 7 ఏళ్ల కాలంలో చంపబడిన వారు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నవారు, అప్పుడు వారు పరలోకానికి ఎత్తబడతారు. మొట్టమొదటిగా సంఘం ఎత్తబడుతుంది కనుక ఆకాశంలోకి ఎత్తబడుటకును క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చుటకును కనీసము 7 ఏళ్ల కాలం, కనీసం ఇంకా కొంత పైకులు కూడా ఉండవచ్చు దానియేలు ప్రకారం చూస్తే. అలాగూ జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఎలాగో వస్తాడో కూడా కొంత క్లుప్తంగా చూచినాం. ఈ గొర్రెపిల్ల వివాహోత్సవానికి ఎవరెవరు పిలువబడతారు? స్నేహితులు అనేవారు ఎవరు? యోహాను లాంటి వారు ఇశ్రాయేలును సూచిస్తూ ఉన్నారని వీరు పిలువబడతారంటే ప్రత్యేకింపబడిన వారు మాత్రమే. పేరుకు అబ్రహాముకు పిల్లలైన వారు కాదు, కానీ క్రీస్తునందు అబ్రహామును పోలి నమ్మకం గలవారు. ఈ విషయం ప్రభు చిత్తమైతే గురువారం మరి కొంత ఆలోచన చేద్దాము. ఎలాగూ ఆ విషయంలో దేవుడు అన్యులను ఆయన చేర్చుకున్నాడు. ఆ తర్వాత 19లో రెండవ రాకడ ఇక్కడ తేటగా చెప్పబడతా ఉంది. 11వ వచనం నుండి ఆయన ఎలాగో రానై ఉన్నాడు. పరలోకంలో ద్వారం తెరవబడుతుంది అని విన్నాం. మనకు అర్థమవునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు 4వ అధ్యాయంలో తెరచినాడు. ఎక్కి వెళ్ళుటకు, దాన్ని ఎత్తబడుట. ఇప్పుడు ద్వారము తెరవబడింది. పరలోకం నుండి ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. ఒకటి, ఆయన పిల్లలు ఎత్తబడినారు. ఇప్పుడు ఆయన ఆకాశంలోకి వచ్చినప్పుడు ఆయన పిల్లల కొరకు వస్తాడు. క్రిందికి వచ్చేటప్పుడు లేక పిల్లల కొరకు బహుమానాలు తీసుకొని వస్తాడు. క్రిందికి వచ్చినప్పుడు ఇప్పుడు శిక్ష కొరకై వస్తూ ఉన్నాడు భూమి మీదకి. ఆయన వచ్చినప్పుడు తేటగా ఎలాగ వస్తూ ఉన్నాడు? సైన్యములతో వస్తూ ఉన్నాడని కూడా చూసినాం. ఈ సైన్యాలు ఎలాగుంటాయో కూడా, తెల్లటి గుర్రాలు, తెల్లని వస్త్రాలు. వీరు ఏమి చేయనక్కర్లేదు, మరలా క్లుప్తంగా మాత్రమే వీరు ఆయనతో వస్తూ ఉన్నారు. కానీ యుద్ధం యెహోవాదే. మనం కూడా కత్తులు
అవి ఇవి తీసుకొని పోరాడాల్సిన అవసరం లేనే లేదు. ఆయన తన నోటి ఊపిరి చేత ఈ అపవాదిని ఓడిస్తాడని కూడా మనం చూచినాం. ఆయన మహోన్నతుడు, ఆయన ఔన్నత్యము చాలా గొప్పది అంటూ ఈ 19వ అధ్యాయంలో ఈ కొన్ని వచనాలలో మనం చూచినాం. ఆయన ఎలాగో ఏలబోతాడో కూడా ఆ చెప్పబడిన మాటలు మనం చూసినాం కూడా. ఎలాగో ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం వస్తుంది. సరే, ఇప్పుడు 17వ వచనములో 19వ అధ్యాయంలో, మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. 18వ అధ్యాయం చూచినాము. ఈ పక్షులు అపవాది సంబంధులు అని ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెబుకద్నెజరు కలలో చూచినాము. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమాన 13వ అధ్యాయంలో చూచినాము. ఈ గతసారి ఏమన్నామమ్మా, అవి ఆ గద్దలను తెలుగులో ఏంటి, రాంబొంగులు అనేది ఇంగ్లీష్లో ఇంచుమించు వల్చర్స్ అంటారు. ఈ పక్షులు ఇప్పుడు కూడా నా మట్టుకైతే నేను చూచినాను ఊర్లలో. అవి ఎలాగూ చనిపోయిన మృగాలు అవి పారవేస్తే అప్పట్లో, ఇప్పుడు లేవనుకుంటాను, ఎందుకంటే శుభ్రం చేస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పటికీ మనుషులను తినడానికి కొంత చోట్ల చేస్తూ ఉన్నారు, లేదని కాదు. ఆ రోజున ప్రపంచంలో ఉండే ఆకాశ పక్షులన్నీ పిలువబడతా ఉన్నాయండి. ఇది ఒకటి మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఏమిటి, ఎవరు వీరు అంటే రాజులు, సహస్రాధిపతులు అని చూస్తూ ఉన్నాం. వీరు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. వీరెవరు? ఘటసర్పమైన అపవాది చేత శక్తి పొందినవారు. ఊరికే ఉదాహరణ పోలికగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒక్కడై ఉన్న దేవుడు శక్తిమంతుడై ఉండగా, ఈ అపవాది క్రీస్తు విరోధిని పుట్టించినవాడు, అబద్ధ ప్రవక్తను ఈ క్రీస్తు విరోధిని ఎక్కువ చేయనట్లుగా చేసినవాడు. వీరు భూరాజులందరినీ రెచ్చగొట్టి, ఇప్పుడే కాదు 20వ అధ్యాయంలో కూడా చూస్తాము, ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నారు? సృష్టికర్త అయిన వారితో యుద్ధం చేయడానికి ఎలా వస్తూ ఉన్నారు? మోసపుచ్చి జనులు వస్తూ ఉన్నారండి. ఈ రోజుల్లో మోసపుస్తూ ఉన్నారు. 7 ఏళ్ల శ్రమల కాలమును ప్రభు ఎంతగానో 1,44,000 మంది చేత, 2 సాక్షుల చేత, చంపబడుతూ ఉన్న వారి సాక్ష్యం చేత చెప్పించినాడు. కానీ విన్నవారు విన్నారు, మృతి పొందినారు. వినని వారు ఇంకా బ్రతికి ఉన్నారు, యూదులు ఉన్నారు. వీరందరినీ సమకూర్చగా ప్రభువుకు విరోధంగా వారు వస్తూ ఉండగా, వారు చంపబడినప్పుడు వారి మాంసము తినడానికి పక్షులను పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఆశ్చర్యం కలగవచ్చు. గొర్రెపిల్ల వివాహోత్సవము పరిశుద్ధంగా జరిగింది. ఆ విందుకు పిలువబడిన వారు ప్రత్యేకంగా పిలువబడినవారు. పెళ్లి కుమార్తె గురించి వివరణ మనం చూచినాము, సేనల గురించి వివరణ చూచినాము. ఇలా ఉండగా ఇప్పుడు వీరి మాంసం అంటే వీరు చంపబడినప్పుడు ఇక్కడ నాకు వచ్చిన తలంపులు, ఈ శరీరము పైకి వెళ్ళదు అని చూచినాం. చనిపోతే పాతి పెట్టబడితే కుళ్ళిపోతుంది, బ్రతికిన వారు ప్రభువు ఆకాశానికి వస్తే మార్చబడతారని, పాతి పెట్టబడిన వారు అక్షయమైన శరీరాన్ని ధరించుకొని పైకి లేపబడతారని. మరి వీరి మాంసము ఇక్కడనే పక్షులకు ఆహారంగా అవుతుందట. పక్షులకు ఆహారంగా అయి కాల్చబడాలి కదా. మరి వీరు ఎలాగండి, మరి అయిపోయింది వీరి సంగతి అనుకోవడానికి లేదు. ఎలాగైతే ఎప్పటికీ నిరంతరము ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఉండే ఆధిక్యతలో మనము అక్షయమైనది, అమర్త్యమైనది ధరించుకొని ఉంటామో, ఆ ప్రకారమే వీరు కూడా
ఎప్పటికీ కాలినా అయిపోకుండా ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావకుండా బాధ మాత్రం అనుభవిస్తారు. గ్రహించుకోండి. గనక నేను మొదట్లోనే మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన కొద్దీ ప్రతిసారి అనుకున్నాం, ప్రతి చోట సువార్త లేకపోలేదు, హెచ్చరిక లేకపోలేదు, భద్రత ఉండమని చెప్పడము జరుగుతూ ఉంది. నిర్లక్ష్యము చేసినట్లయితే ఇప్పుడు హాయిగా ఉంటుంది. కృపాకాలము, పరిశుద్ధాత్మ దయ, పాపము ఎక్కడ ఎక్కువగా ఉందో కృప అక్కడ ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నది. గనుక దీర్ఘశాంతంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొద్ద ఆగమంటూ అన్నాడు. ఆయన యేసు ప్రభు తన దీర్ఘశాంతము చేత అట్టి ప్రధాన పాపినైన నాయందు తన కనికరము చూపినట్లు నేను కనికరింపబడి తిని అని పౌలు తిమోతికు రాస్తూ ఉన్నాడు. పాపులను కూడా ఆయన బ్రతకనిస్తూ ఉన్నాడు. ఎందుకు? మార్చబడితే ఇతరులకు సాక్ష్యంగా ఉంటామని. ఇది సువార్త. సరే, ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంది? 19వ వచనంలో, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. ఇంతవరకు అదే వివరించినాను. మరలా ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరెవరు? భూరాజులు, యుద్ధం చేయడం క్రూర మృగమును భూరాజులను వారి సేనలను. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసమర్చిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మణుగుడు అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడిరి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు చెప్పినాడండి, నరకము అపవాది వాని అనుచరులకు ఏర్పరచబడింది, మనుషుల కొరకు, తన స్వరూపంలో పుట్టిన వారి కొరకు ఏర్పరచబడలేదు. మరి ఇప్పుడు ఎట్లున్నది ఈ అగ్నిలో? ఇప్పుడు నరకంలో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. మరలా చెప్తున్నాను, ఎవ్వరు లేరు. మొదట అక్కడికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఆ మాట చూద్దాం. 20వ వచనం చదువు బాబు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు. ఎవరు బాబు వారిద్దరు? అంటే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త. ఏం చేయబడుతున్నారు? గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. మొట్టమొదటిగా చేరుకుంటూ ఉన్నారండి. వీరు వేయబడ్డానికి, అపవాది వీడు కూడా అక్కడ వేయబడ్డానికి 1000 సంవత్సరాల సమయం ఉంది. అదే 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మరలా చెప్తాను, దేవుడు యుద్ధం చేసి మాంసం అంటే ఆ విడబడిన శరీరాలు, పరిశుద్ధుల శరీరాలు కాదు, లేక ప్రభును ఒప్పుకొనక కూడా చనిపోయిన శరీరాలు కావివి. ప్రభుతో ఆ దినాలలో పోరాడుటకై వచ్చిన వారి శరీరాలు పక్షులు తింటాయి అని కడుపార. ఇది 2వ విందు. మొదటి విందు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయాన, 2వ విందు గొర్రెపిల్ల అవిశ్వాసులను సంహరించినప్పుడు జరగబోయే విందు. ఏ విందులో మనం ఉంటామో మనకు నిశ్చయంగా పరిశుద్ధాత్ముడు తేటపరిచినాడు. అందుకే ఆరాధిస్తూ ఉంటున్నాం. నీ రక్షణ కొరకై నీకు స్తోత్రాలు, నీ దయకై నీకు స్తోత్రాలు, నీ కృపకై నీకు స్తోత్రాలు. ఇవి స్తోత్రము చెప్పుటకు ఆయన యోగ్యుడు. ఇవన్నీ మనకు యోగ్యమైన నోటికి వచ్చే స్తుతులు. ఆయన స్తుతింపబడాలి, మనం కనపడకుండా పోవాలి. ఎందుకంటే ఇది ఒక రోజు ఉండేది కాదు, కానీ దీన్ని కనపరచుకోవడానికి చూస్తామండి మనం అందరము సహజంగానే. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఎవరెవరు ముద్ర వేయించుకొనిన వారు. అరే బాబా,
ఈ ముద్ర వేయించుకుంటే మీరు మాకు వ్యాపారం కావాలి, బంగారం కావాలి, ధనం కావాలి, ఏరా బాబు 666 సంతోషం సగం బలం అన్నట్టుగా జీవించిన ఆ 7 ఏళ్ల శ్రమలో కాలంలో వారు. ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సరే, వీరు ఇంకేం చూస్తూ ఉన్నాము, దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారు. అబద్ధ ప్రవక్త మనం చూచినామండి. ఎలాగో 13వ అధ్యాయంలో నమస్కరించండి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. వీడు అంటే మొక్కిన వారు. అరే ఆదివారం వెళ్తాం కానీ పలానా చోటికి పోయి మొక్కి వస్తాం రా బాబు, మనల్ని చూచేవాడు ఎవడు ఉన్నాడు. 2 భోంచేద్దాం, మనకి 2 విందులు దొరకవండి. ఇక్కడనే అవ్వబువ్వ దొరికేది, అక్కడ ఒకటే విందు. గొర్రెపిల్ల వివాహోత్సవమైనా లేక గొర్రెపిల్ల సంహరించినప్పుడు ఆ మాంసం పక్షులు తినడానికైనా విందు. నీవే ఆహారంగా ఉంటావు. అక్కడ ఉంటే నీకు ఆహారం పెట్టబడుతుంది, ఇక్కడ మిగిలిపోతే విందులో ఆహారం అవుతావు దయ్యాలకు. ఈ పక్షులు దయ్యాలకు సూచన అని మనం చూస్తూ ఉన్నాం. సరే, మొట్టమొదటిసారిగా వీరు ఎవరు? క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త గంధకములతో మండు అగ్నిలో వేయబడి. మరి బ్రదర్, ఇప్పుడు నమ్ముకొనక చనిపోయే వారి సంగతి ఏమిటి? వీరి కొరకు ప్రస్తుతము ప్రత్యేక స్థలం ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో క్లుప్తంగా మన ప్రభు ఆయన చనిపోకంటే ముందు ఉన్న సంగతి మనకు తేటపరిచినాడు. ఎలాగ అబ్రహాము రొమ్మున ఉన్న పరదైసు మధ్యలో పెద్ద లోయాన్ని చూచినాము. ధనవంతుడైన వాడు సుఖంగా హాయిగా జీవించి కాల్సినట్టుగా తినుము త్రాగుము ఏమేమన్నా చేసుకో అని బ్రతికిన వాడు అక్కడ లాజర్ను పంపి చిట్కని వేలుతూ ఒక చుక్క నాకు ఇస్తే చాలని మొక్కుతూ ఉన్నాడు. అది కూడా దొరకలేదండి. ఈ 2 స్థలాలు ఇప్పుడు ఎక్కడ పెట్టినాడో ప్రభు మనకు తెలియదు. తనకు విరోధంగా ప్రవర్తించిన దేవదూతలను బిలములలో లేక అగాధములలో ఆయన మూత వేసి భద్రపరిచినాడండి. యూదా రాస్తూ ఉన్నాడు, పేతురు రాస్తూ ఉన్నాడు. మరి ఈ దురాత్మలను లేక వీరిని 1000 ఏళ్ల పర్యంతము దేవుడు బంధించి ఉంచుతూ ఉన్నాడండి. మరలా చెప్తాను, విశ్వాసులై చనిపోయిన వారు పాతిపెట్టబడిన విశ్వాసులై చనిపోక ఉన్నవారేమి, ఈ క్షయులైన వారు చనిపోతే 3వ రోజు నుంచి కుళ్ళు పడతారని లాజరు చరిత్రలోనే మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులై బ్రతికి ఉండగా ప్రభు వస్తే ఆయన చిత్తము మార్చబడతారు. ఈ మర్త్యం అనేది లేక ఈ నాశనకరమైనది పైకి చేరదు, మార్చబడి అందరు ఎత్తబడతారు అని చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయనతో కూడా ఉంటాం. అది విశ్వాసుల యొక్క భాగ్యం. మరి నమ్ముకొనక విని కూడా వినక చెవిని పెట్టక వద్దనుకున్నవారు తర్వాత ప్రభు చిత్తమైతే చూద్దాం. ఎన్నడూ కూడా విననటువంటి వారికి కూడా మనసాక్షిని బట్టి దేవుడు తీర్పు తీర్చునై ఉన్నాడని పౌలు కొరింథీయులకు తేటగా రాసినాడండి 2వ అధ్యాయంలో. వారి వారి మనసాక్షి, నేను వినలేదు, నువ్వు ఎవరివో సరే, నీ మనసాక్షిని చెప్పిందా? నీ తండ్రి అయిన ఆదాము చెడిపోయినాడు, నీ తల్లి అయిన అవ్వతో కూడి చెడిపోయినాడు. ఎట్లా? మంచి చెడ్డ ఎదురుగా పెడితే చెడ్డనే కోరుకున్నాడు. నువ్వేం కోరుకున్నావు? నేను కూడా చెడ్డనే కోరుకున్నాను. మరి పో, అగ్నిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక సమయం ఉండగానే బాధ్యత కలిగిన వారు ఎలాగ వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించవలసిన బాధ్యత. హెస్కేలు గ్రంథంలో అదన్నా, నిన్ను అడుగుతాను నేను, ప్రతి వాని గురించి నీకు ఎదురొచ్చిన వారు నిన్ను చూచి ఏం మార్పు పొందినారు? వారికి ఏ మంచి నడత నడిపించుటకు మాదిరిగా ఉంటివా, చెడు నడత నడిపించడానికి మాదిరిగా ఉంటివా? లేదంటే
అగ్నిలో నీ క్రియలు కాల్చబడతాయి. సరే, ఈలాగున వీరెప్పుడు అవిశ్వాసులైన వారు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వీరు కూడా పైకి లేస్తారండి. ఈలాగున ఇప్పుడు 20వ అధ్యాయానికి వెళ్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచిది. సూర్యబింబంలో ఉన్న దేవదూతను యోహాను చూచినాడు. ఇవి జరగబోయే ఈ మాంసం తినే దాని గురించి విన్నాడు. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. ఏమిటి? ఈ దేవదూత ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. ఎట్లుందండి? వీళ్ళంతా 12వ అధ్యాయం చూసిన నేరాలు మోపిన వారు. యోబు మీద నేరాలు ప్రతి ఒక్కరి మీద నేరం మోపేదే వారి పని. అదే మనం జాగ్రత్తగా ఉండవలసిన సంగతి. అరే, ఈయననే ఎప్పుడు మా మీద నేరం మోపుతాడని మనం ఎవరూ బాధపడనక్కర్లేదు. పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడు. మన తల్లి, మన తండ్రిని వారికంటే కోట్ల అంతలు ఆయన మనతో ఉన్నాడు. ఈ ఆదరణ మనకు ఉందా? ఉంటే చాలు. ఆ ఆదరణతో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎట్లు? మనల్ని కాపాడుచు మనమే వినక, నేను వినను, నేను తక్కువని కాదు. మా బాప ఎవరు అనుకున్నావు? మా ఊరేదనుకున్నావు? ఇవన్నీ మనలకు వస్తాయండి. అవన్నీ వదులుకుంటే మేలు పొందుతాం. మా బాపు యేసుక్రీస్తు, మా తండ్రి అయిన దేవుడు, నన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మాటలని ఎందుకు? 1000 ఏండ్లు వీరిని కూడా బంధిస్తూ ఉన్నాడు. క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, పూర్తిగా అగ్నిగంధములతో మండు గుండంలో వేయబడినాడు. మిగిలినవాడు అది ఈ ఘట సర్పము, అపవాది. వీరిని అగాధములో మూసివేసినాడు. ఇంకెవరున్నారు? ఎవరు లేరు. అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. 3వ వచనములో, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. ఆ మాట వినండి. 1000 ఏండ్ల కాల పరిపాలన, అదే రాబో కాలము. ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. ఏంటి ఈ 1000 ఏండ్ల పరిపాలన? ఎందుకు 1000 ఏండ్ల పరిపాలన? ఎందుకు? ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎట్లనో తర్వాత మనం చూసుకుందాము. ఎందుకు అంటే, ఆదికాండం 3వ అధ్యాయం, నేను క్లుప్తంగా మాత్రమే చెప్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ప్రభువు 3 శపించినాడు. లేక చెప్పాలి అంటే సరే 3 పెట్టుకుందాం. ఎవరెవరిని? అపవాదిని. మరెవరిని? హవ్వను. ఆదామును శపించేటప్పుడు ఎవరిని శపించినాడు? నేలను శపించినాడండి. మరలా చెప్తాను. అంటే హవ్వను ఆదామును కలుపుకొని మనుషుల లెక్కలో పెడదాం. ఒకటి, ముందు దేవుడు సాతానును శపించినాడు. ఆదాము హవ్వలను, పాపలను అందరినీ, లేక పాపంలో మీరు దిగిపోయినట్టు శపించాడు. 3వదిగా నేలను శపించినట్టు చూస్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు పాపల మీదకి వచ్చే శాపాన్ని తీసేసినాడా లేదా? తీసేసినాడా? గలతీలకు రాసిన పత్రిక, కొంత అనుమానం ఉంది కదా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు బాబు. అబ్రాహాము, నెమ్మదిగా కొంచెం చదివితే అందరికి అర్థమవుతుంది. అబ్రాహాము దేవుని నమ్మెను. అబ్రాహాం ఏం చేసినాడు? దేవుని నమ్మెను. ఈ మాటలు నేను అపొస్తల కార్యంలో ఇదే చెప్పబోతాను, లేక ఇప్పుడే వింటే కూడా పర్వాలేదు. దేవుని నమ్ముతూ ఉన్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం వచ్చిందా? ధర్మశాస్త్రం రాలేదు.
దేవుని నమ్ముతూ ఉన్నాడు. మనకి ఇన్ని మాటలు చెప్తే కూడా నమ్మేవారంగా ఉన్నామా? ప్రశ్న. ఎందుకు? చుట్టూ అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తలంతా ఉన్నారండి. సరే, అపవాది అబ్రాహాము నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి నీతిగా ఎంచినాడు దేవుడు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. మనము గురువారం వచ్చే వారికి కొంచెం ఇది అర్థమవుతుంది. అంటే మనకు తెలిసిన వారందరూ ఎలాగూ విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసు. అబ్రహాము దేవుని నమ్మినాడు, దేవుని బిడ్డ అయినాడు. మరి ఎవరు ఆయన కుమారులు? ఆయన నడుములో నుంచి పుట్టినవారా? ఒకప్పుడు వారు తాత్కాలికంగా ప్రత్యేకింపబడిన వారు. కానీ పౌలు అపోస్తల కార్య 10వ అధ్యాయంలో జరిగిన పరిశుద్ధాత్మని ఆధిపత్యంలో విన్న మాటలు, వారు చేసిన తీర్మానము, దానిని పట్టుకొని ఏమేమి చేయకూడదో నేర్చుకున్నాడు. విగ్రహారాధన, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును, రక్తమును విసర్జించాలని విన్నాడు. విని ఈయన పరిశుద్ధాత్ముని ద్వారా తేటగా వివరిస్తూ ఉన్నాడండి. విశ్వాస సంబంధులే ధర్మశాస్త్రం చదువు బాబు. సరే, నా మాటల కంటే. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాం కుమారులని మీరు తెలుసుకున్నది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా అక్కడ తీసుకొని వస్తున్నాడు. అన్యజనులు నీతిమంతులనుగా తీర్చునని లేఖనం ముందుగా చెప్పింది అంటున్నాడండి పౌలు. నేను నా సమాన వయస్కులలో ఆరితేరిన వాడని చెప్పుకున్నవాడు, అయినా అవన్నీ ఒట్టివి అన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు అవన్నీ నెరవేర్పులోనికి ఎలా వచ్చినాయో ఈయన ద్వారా నేర్పిస్తూ ఉన్నాడండి. ఏమని? ఎవరికి? ఇది అబ్రాహాముకి ఇవ్వబడిన ఆశీర్వచనం. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహాములకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ. ఆ మాట వినండి. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనే ఉన్నారా? ఇంత ధైర్యంగా, ఇంత తేటగా పరిశుద్ధాత్ముడు పౌరులు మనల్ని, అన్యులైన మనల్ని దేవుని చిత్తం ఏమై ఉండినో కలుపుకొనుటకు తేటగా వ్రాయిస్తూ ఉన్నాడండి. అన్యజనులను ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం విధించిన, ఆ రోజు కూడా చూసినాము. ఈ ధర్మశాస్త్రంలోని వాటిని పెట్టి కష్టపెట్టకూడదు మనం, ఈ ఆచారాలు. కానీ ఈరోజు కూడా కొన్ని ఆచారాలు అంటే బహుప్రియమండి. ఈరోజు ఇది చేసుకుంటే బాగు, ఈరోజు ఇక్కడికి వెళ్ళకుంటే బాగు, ఈరోజు అది చేస్తే బాగు, ఇవన్నీ ఆచారాలు. ఇవి విశ్వాస సంబంధమైనవి కావు. ఇక చదువు బాబు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని. ఆ మాట వినండి. ధర్మశాస్త్రము నీతి గలదే అని విన్నాం ఆ రోజు. కానీ అవన్నీ చేయగలుగుతామా? చేయలేము. మరలా చెప్తాను, అవ్వ పువ్వ రెండు కావు, ఏదో ఒకటి తీసుకో అన్నట్టుగా ఉందండి ధర్మశాస్త్రం. అనేది కూడా మంచిదే, చేతనవుతుందా నీకు? ఇప్పుడు పలాని వాడు 100 మీటర్ లేక 100 మీటర్లు 10 సెకండ్ల కంటే క్రింద పరిగెట్టిన నేను పరిగెడతానంటే నాలాంటి వాడు 1 సెకండ్లోనే చచ్చిపోతాడు. గుండె పని చేయాలి కదా. కనుక అది కొందరి భాగ్యం. అది కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు లేరు. ఎందుకు? పౌలు లాంటి వాడు, ప్రభును చూపిన వాడు, మంచిది చేయనెరిగిండు నా చేత కావడం లేదంటాడండి. ఎందుకు? నాలో ఒక పాప నియమం ఉంది అన్నాడండి. ఇది దేవుని యొక్క నీతిని నెరవేర్చడం అసాధ్యం. దాన్ని ఎవరు నెరవేర్చినారు? దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చినాడని. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుడు ఆయన కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన యందు పాపమునకు శిక్ష విధించి అని 8:2-3 చూస్తూ ఉన్నామండి.
అక్కడికి తీరిపోయిందండి. ఇప్పుడు అన్యజనులకు ద్వారం తెరవబడింది. ఆ చదువు బాబు. ధర్మశాస్త్రము ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడన సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. చూడండి, దాని విధులను ఆచరించువాడు దాని వలననే జీవించును. అంటే అన్ని నెరవేరుస్తే సరే, దేవుడు అది అన్యాయం అని చెప్పడం లేదండి. అవి దేవుని నోట నుండి వచ్చిన మాటలు. కానీ చేత కాకుండా ఉన్నారు మనుషులు. పాపం అనగా ఏమిటో ధర్మశాస్త్రం లేకుండా మనకు తెలియకపోవు అని పౌలు రోమీలకు రాస్తూ 7వ అధ్యాయంలో తేటపరిచాడు. అంటూ ఇప్పుడేమంటూ ఉన్నాడు, ఎక్కువ కష్టపడకండి. యేసుక్రీస్తు యొక్క కాడి చాలా సులభమైనది. విశ్వాసం ఉంచాలి. ప్రభువా నీవే నాకు అలాంటి విశ్వాసం ఉండి నా పాపమంతయు నీవు క్షమించింది, నా మంచి కార్యం వలన కాదు, నేను ఏదో దీర్ఘంగా ప్రార్థన చేసినందుకు కాదు, లేక గట్టిగా పాట పాడినందుకు కాదు, దేని వలన కాదు, నీ కృప. పౌలన్న నా మాటలు కాదు, నీ కృపయే ఇది దేవుని వరం అన్నాడండి. ఎఫెసీయులకు రాస్తూ క్రియల వలన కలిగినది కాదు అన్నాడండి. ఒప్పుకుంటామా మనము? ఏం కొంచెం ఒక 2 నిమిషాలు పోతే నేను వస్తాను. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాము? ఫిలిప్పీలకు రాస్తున్నాడు, ఇదంతయు నేను పెంటవలే ఎంచుకొని ఉన్నాను. పౌలు కంటే యోగ్యతలు ఆ దినాలలో ఉన్నవాడు, అటువంటి యోగ్యతలు మనకు లేవు. ఆయన అవన్నీ పెంటవలే ఎంచుకున్నాడంట. ఎందుకు? ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచు ఉన్నాను, వెనక్కున్న వాటిని మరిచిపోతాం. మనం ఏం చేస్తాం? వెనక్కి తిరిగి ఆహా. సరే, ఇంకా చదువు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. విన్నారా? ఇది అన్యజనులకు ఎట్లా కలిగిందంటే, ఆ శాపము వాస్తవము నిజమే, కానీ క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయినాడు. ఇది ఎట్లుందండి? ఆ శాపాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఎట్లా శాపాన్ని? మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. లేవియాకాండం అనుకుంటా 21-23లో ఆయన మ్రాను మీద వేలాడాడని పేతురు రాస్తూ ఉన్నాడు. శాపగ్రస్తుడైనాడు. ఏం చేసినాడు ఆయన శాపం పొందడానికి? మనము చేసిన దానికి అదే పౌలు తేటపరుస్తూ ఉన్నాడు. మన కోసం ఆయన శాపగ్రాహి క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును. ఇవన్నీ గురువారం మనం మరలా ధ్యానం చేద్దాము. ఆ అధ్యాయాలు తీసి లేవియాకాండంలోనివి, ద్వితీయోపదేశ కాండంలోనివి. సహోదరులారా, చాలు బాబు, ఇక ప్రకటన అందానికి వద్దాం. మనం ఎందుకు ఈ మాటలు వింటూ ఉన్నాము? ఎందుకు క్రీస్తు ప్రభు ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? 3 షరతులు అన్నట్లు ఉన్నాయి. ఒకటి, పాపులను క్షమించినట్లుగా ఆయన శాపగ్రాహి ఆయన. మరి మిగిలినవేవి? సాతాను ఉన్నాడు, నేల ఉంది. ఉందా లేదా? సాతాను ఉన్నాడు, నేల ఉంది. ఇప్పుడు సాతానును కూడా అగ్నిగుండంలో వేయాలి, నేలను ఈ శాపం నుండి విడిపించాలి. నేల కూడా ఎదురు చూస్తూ ఉందని చెప్పినాడండి పౌలు. చూద్దాం, నేను మరలా చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడే ఆ మాట ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు బాబు. మనడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎందుకు చూస్తా ఉంది సృష్టి? అరే, మీరు సంతోషపడితే నాకు సంతోషమే. అరే, మీ వలన నేను శాపం పొందాను. నేల ఏం చేసిందండి? పౌలు దీన్ని ఆ అభిప్రాయాన్ని తేటపరుస్తూ ఉన్నాడు. కనుక మీరు విమోచన పొందండి. మీరు విమోచన పొందితే అదే నిత్య రక్షణ పొందండి.
ఇంకేమంటా ఉన్నాడు బాబు? ఏలయనగా ఎందుకు? సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదను నిరీక్షణ కలిగి దానికి కూడా ఉందటండి నిరీక్షణ. ఇప్పుడెట్లా ముళ్ళులు, నాకు తెలుగు అంత సరిగా రాదు, గచ్చ పొదలు, ఎండిపోయిన చెట్లు, అరణ్యంలో ఒక విధమైన చెట్లు, పండ్లు, ఒకవేళ పూలకు కూడా ముళ్ళులు ఉంటాయండి. రోజా పువ్వు బాగానే ఉంది కానీ ముళ్ళులు ఉంటాయి. ఏవేవో ఫీలు కాకుండా సృష్టిలో అంత పచ్చగానే ఉంటుంది, కానీ అందులో విషకరమైన పాములు, మృగాలు. సరే, కనుక నాకు కూడా స్వాతంత్రం పొందిన నిరీక్షణ కలదు. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని వినండి. ఎంత బాధ! భూకంపం కలిగినప్పుడు, నెర విడిచినప్పుడు మనం ఎరగము. ఆ మూలుగు నేను భూకంపంలో మనం అందరం చూసి ఉంటాం, కానీ ఆ మూలుగు నేను వినలేదు. పెద్ద మూలుగు వస్తుందట, విపరీతమైన శబ్దం. ఈ భూమి క్రింద కొంత గ్యాప్న అతుకు వేయబడినప్పుడు, లేక అతుకు వేయబడినవి పైకి వచ్చినప్పుడు సునామీ వచ్చేది. ఇవన్నీ చాలా విపరీతమైనవి. మూలుగుచ్చు ఉన్నది, చేతగాక మూలుగుచ్చు ఉన్నది. ఈ భారం భరించలేక ఇదేమిటిది ఇటీవల కొంచెం మరుపులు వస్తూ ఉన్నాయి. ఇక్కడనే అక్కడ పెద్ద డ్యామ్, అది వల్ల 62, 63లో ఎక్కువ నీళ్ళ బరువు వలన ఇక్కడ భూకంపం వచ్చిందండి. బరువు కూడా భూమి భరించలేక కదులుతూ ఉన్నది. అదే ఇక్కడ చూస్తున్న నిరీక్షణ కలిగినదై స్వేచ్ఛగా కాగా దాని లోబర్చిన వాని మూలంగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అది మూలుగుచు ఉన్నామో లేదో మనమే చూసుకోవాలి. సరే, ఆ మాటలు మనం తర్వాత మరలా ఆలోచన చేద్దాం. మెట్టుకు ఇప్పుడు చూస్తూ ఉన్నాము, సృష్టి కూడా విమోచన పొందాలి. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు? 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగాలి. మరి అంతేకాక సరే, వారైనగా అది ఘట్ట సర్పం కూడా వేయబడుతుందని చూచినాము. మాత్రమే కాక ఇప్పుడు మనమే కాదు, భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యం వచ్చిందంటామా? నీ రాజ్యం వచ్చునుగాక అంటాం. అంటే రాజ్యము రావాలని కొందరు కంటతలో, లేకపోతే కొందరు మనస్ఫూర్తిగా చేసినారు. ఎందుకు? ప్రభువు చెప్పినాడండి శిష్యులకు, మీరు తరచుగా ప్రార్థన చేయండి. వారు మరికొందరికి చెప్పినారు, వారు తర్వాత కదా అలవాటైపోయిందండి. మనల్ని ఎవరిని తృణీకరించనక్కర్లేదు. ఆత్మపూర్ణులమై చేస్తే దేవుడు దానిని కూడా వినేవాడు. నీ రాజ్యం వచ్చును కాకంటే ఇప్పుడు వస్తుందండి. అదే హెబ్రీలకు రాస్తూ పౌలు 2వ అధ్యాయము ఎన్నో వచ్చిన బాబు చెప్తాను. 2వ అధ్యాయం 5వ వచనమా? రాబో కాలం అని ఉంటుంది చూడండి. 5వ వచనం. ఆ రాబో కాలము, ఆ రాబో లోకం ఏది? యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన. అది రాబో లోకము. దాని కొరకు భూమి కనిపెట్టుచూ ఉన్నది అని విన్నాం. సరే, ఆ మాటలు మరలా వద్దాము. ఇప్పుడు 20వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. చూడండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి
విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి. ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎలాగూ 7 శ్రమల కాలములో చంపబడిన వారిని గురించి వ్రాయబడతా ఉంది. అయితే ఒకటి, పాత నిబంధన భక్తులు ఈ వీరితో పాటు కలిసి సంఘం ముందుగానే ఎత్తబడింది. వీరంతా ఇప్పుడు 1000 ఏళ్ల కాలంలోకి ప్రవేశించాలి. అదే ఆయన వివరిస్తూ ఉన్నాడు. క్రూర మృగానికి నమస్కారం చేయని వారిని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగిన సంగతి. పాత నిబంధన భక్తులు ఉన్నారు. దానియేలు లాంటి వారు, యోసేపు లాంటి వారు, అసలు దావీదు ఏం చేస్తాడో ఆ తర్వాత చూద్దాం. చూడండి, ఈలాగున వీరందరూ ఉన్నారు, సంఘం వారు ఉన్నారు అంటూ ఏమన్నారు? వారు బ్రతికిన వారై వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి. ఇది ఎంత భాగ్యం అండి! అవిశ్వాసులు ఉన్నారా? అవిశ్వాసులు లేరు. అందుకే 21వ వచనములో నేను అనుకుంటాను, దేవుడు కొందరి కనుల బాష్ప విందులు దూరుస్తాడు. నేను తీర్పరిని కాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నా భార్య లేదండి, అయ్యో నా భర్త లేడండి, అయ్యో నా పిల్లలు కనపడడం లేదు, మా బాపు కనపడడం లేదు, ఏవేవో. కానీ ఇక లాభం లేదమ్మా. ఎవరుంటారో ఆయన తేటగా చెప్పినాడు, వినేవారు వినాలి, అందుకే చెవి గలవాడు వినును అని మొదట్లోనే చెప్పినాడండి. కఠినంగా ఉండవచ్చు కృపాకాలం. ఆ దినాలలో అసలు ఇంకా ఎక్కువ కఠినం. ఎవరు? కృపామయుడు కరుణామయుడు అని కొనియాడబడే క్రీస్తు ప్రభు అంటాడండి. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, మిమ్మల్ని ఎరగను అంటూ ఉన్నాడండి బుద్ధి లేని కన్యకలతో. అది అనిపించుకోకుండా బ్రతుకుట గనుకనే అరే నేను క్రీస్తు ప్రభుని నమ్ముకున్నా కానీ నాకు 10 ఆజ్ఞలు వద్దు, ఏదొద్దు, రాజా మేరం బ్రతుకుతా, ఇష్టం అంటే వస్తా, కొంచెం సుఖం కావాలంటే ఇంటిలోనే ఉంటా, నీ ఇష్టం అది. కష్టపడే దాని గురించి మనం తర్వాత చూద్దాం. అనేక అంశాలు ఉన్నాయి. ఏమంటే కొందరు వచ్చే వారం ఉన్నారు కనుక నాకు ప్రేరేపణ వేరేగా ఉంది, అది మీ ఇష్టం. కానీ అనేక సంగతులు ఉన్నాయి. ఈ శ్రమలు అంటే ఏమిటి, ఆ శ్రమల నుండి మహిమ అంటే ఏమిటి, ఎలాగో ఈ అధ్యాయంలో వివరింపబడిందో మనం చూస్తాము. సరే, ఇక్కడ వీళ్ళు చూస్తూ ఉన్నాం, క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ప్రత్యేకంగా చెప్పబడతా ఉందండి, కడమ మృతులు. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారే కడమ మృతులు. వీరు బ్రతకలేదట. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మనం చాలా ఏమని చెప్పాలి, అనేకులకు ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలి. మొట్టమొదటిగా మనము ఈ సాక్ష్యాన్ని పొంది ఉండాలి. మనము సరిలేక ఇతరులకు పంచుకుంటే అంతకంటే బుద్ధిహీనులు వేరే ఎవ్వరు ఉండరు నన్ను అడిగితే. అందుకే యాకోబు అన్నాడు, మీరు అనేకులు బోధకులు కాకుడి సుమా, ఎందుకంటే మీ నాలుక మిమ్మల్నే పట్టుకుంటుంది దేవుని దగ్గర. జాగ్రత్త. చెప్పి చేసే వారంగా ఉండాలి. చెప్పి చేయని వారంగా ఉంటే 2 అంతలు శిక్ష, మామూలుగా కాదు, 2 అంతలు. వీడికి 2 కొరడాలు కాదు, 4 కొరడాలు. ఎందుకు? వీడికి తెలుసు, ఇంకొకరికి చెప్పినాడు, వాళ్ళు వీడిని చూసి వాళ్ళు ఇంకా చెడిపోయినారు. అయినా వీళ్ళు చెప్తారు కానీ ఏం ప్రయోజనం లేదు. వారు బోరు, నేను బోరు, ఇద్దరు తింటారండి. రానివారు 2 కొరడాలు, చెప్పినవారు 4 కొరడాలు. బహు జాగ్రత్తగా ఉండాలి.
అందుకే ఈ రాబో కాలం గురించి ముందుగానే చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. 3వ అధ్యాయంలో అందరి గురించి చెప్పుకుంటూ వచ్చినాడు పౌలు. అందరూ పాపం చేసిన వారు దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేక గృహ నిర్వాహకత్వం చేసే వారి గురించి చెప్పినాడు. చూడండి 4వ అధ్యాయం 5వ కాబట్టి వచనం. సమయం రాకమునుపు ఆ అనగా ప్రభువు వచ్చే వరకు ఆ సమయం రాకమును ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఎందుకు చెప్పాడు ఆ మాటలు? ఎందుకు చెప్పినాడు? ప్రభు వచ్చు. ఇంకా చదువు బాబు. ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులో చూచినారా? బహు జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవులము, విశ్వాసులము అని పిలువబడేవారము. కారణము మనం కూర్చుండుట, మనం లేచుట ఆయనకు తెలుసు. అందుకే సామెతలు మొదటి గ్రంథమైన మొదటి అధ్యాయంలో కదా మనం చూస్తూ ఉన్నాము. పాపుల మార్గము, పాపులు నడుచు మార్గంలో నిలవక అపహాసకులకు కీర్తన, క్షమించండి, సారీ, కీర్తన 1 చదవండి. మంచి మాట అది, క్షమించండి. చూచినారా? ఎట్లెట్లా ఉండకూడదో ఆ జ్ఞాని రాస్తూ ఉన్నాడండి. ఇంకా చదువు బాబు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. థ్యాంక్ యూ బ్రదర్. వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అయితే దుష్టులు అలాగ ఉండక ఏమిటట? గాలికి పొట్టు వలె ఉంటారట అండి. గింజలు అంటుకొనే ఉండదు ఈ పొట్టు. వేరైన తర్వాత లేదంటే నేను గోధుమ గింజతోనే అంటుకొని ఉన్నా, కానీ వేరు చేయబడతావు. అందుకే తేటగా ಮತ್ತೆ ఆయన దగ్గర ఉందండి ఆ గింజలు వేరుపరిచేది, పొట్టు వేరుపరిచేది. జాగ్రత్త. ఇవే మనకు కావలసిన మాటలు. సరే, మళ్ళా ప్రకటన గ్రంథానికి వద్దాము. చదువు బాబు. ఇదే మొదటి పునరుత్థానం అని 5వ వచనంలో ఆఖరిలో చూస్తూ ఉన్నాను. ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై. వీళ్ళు ధన్యులేనా? ఇది భాగ్యం అండి. అసలు ఇది భాగ్యము. మనలో ఆ పాట వస్తుందో రాదో నాకు గొంతు వెతుకో. సరే, ఆకాశమందలి దూతలు ఊరికి అట్లా ఎత్తి ఇడుస్తాను. ఆకాశమందాలి దూతల్ అందుండు సమస్తమెల్లా. ఆకాశమందాలి దూతల్ అందుండు సమస్తమెల్లా. ఆయానదో మహిమానెల్లన్ ఎల్లప్పుడు స్తుతింపగా స్తుతించేదం స్తోత్రించేదం క్రీస్తేసు నాతోనే కొనియాడేదం. నేను మర్చిపోయినా క్షమించండి. కానీ ఆ మాటలు ఎట్లా? ఆకాశమందలి దూతలు ఆయన పొగుడతారట. మరి వాళ్ళతో కలిసి మనం కూడా ఆయన పొగడడం అంటే వీణెలు మనం చూసినామండి. నేను ఎన్నోసార్లు ఇక్కడ కూడా పిల్లలు అనేవారు, అంకుల్ మేము ఇది వాయిలిన్, గిటార్ ఇవి నేర్చుకోవాలా అన్నారు. నేర్చుకోండి అమ్మా. నేను కూడా అనుకున్నా కానీ వయసు అయిపోయింది. ఇప్పటికైనా ప్రభువా నీ చిత్తమైతే నేను నేర్చుకుంటాననే ఉంది నాకు. ఎందుకు? దేవుడిని ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను చెప్పిన కదా, దావీదు 24 తంతుల వీణను వాయిస్తే సౌలులోని దురాత్మ వెళ్ళిపోయింది. అంటే వీణ శబ్దాలు అంత బాగుంటాయి. ఇక దూతలందరూ పాడుతూ ఉంటే ఇంకెట్లుంటుంది?
వారితో కలిసి మనం ఉంటాము. ఎంత భాగ్యం! అందుకే అంటున్నాడు, వారు పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులునై ఉండుదురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఉందా? లేదు. ఇక్కడ బ్రతికినప్పుడు 2 సార్లు చనిపోవడం అంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభు నందు బాప్తిసములో మృతి పొందడం, రెండవది సాక్షాత్తుగా చనిపోవడం. ఆ తర్వాత ఒకటేసారి పునరుత్థానం, ఇక లేదు రెండవ మరణం. యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోతే రెండవ మరణం ఉంది. ఈ రెండవ మరణము అని వ్రాయబడితేంది, అరే చలో వై, అది కూడా అలవాటైపోతుంది. మనం అలవాటు కాకుండా దేవుడు, అది ఇంతవరకు మనం విన్నాం, ఈ మాంసం ఇక్కడనే మనం కాలితే భరించలేము. చిన్నగా కిచెన్లో కొంచెం కాలి బొబ్బ వస్తే చెప్పనలవి కానీ మంట. ఆ బొబ్బ వచ్చిందని చెప్పి సిల్వర్ నైట్రేట్ ఏమేమో పూసి ఏం చేసినా కూడా బర్నాలు ఏమేమో చెప్తూ ఉంటారు. కొన్ని రోజులు పడుతుందండి. అయితే అక్కడ కాలేది, ప్రభువా నాకు బొబ్బలు పుడుతున్నాయంటే నీవు చెప్పిన మాట వినలేదు, అనుభవించాలి. ఎన్ని రోజులు? నిరంతరము, యుగ యుగములు. అదే మనం చూచినాము, యుగ యుగములు పొగ లేచునని 19:3 చూచినామండి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు లేస్తుందట. అగ్ని ఆరదు, ఆరకుండా లేస్తుంది. సరే, వీరు దేవునికిని 26వ వచనం, వీరు దేవునికిని దేవునికిని క్రీస్తుకును యాజకులై. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు. ఆ మాట వినండి, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు. క్రీస్తుతో కూడా. ఇప్పుడు ఆయన కనపడాడండి. అప్పుడు మా రాజు ఆయన, మనం ఇంతవరకు విన్నాం కదా, ఆయన న్యాయమైన రాజు, వాక్యమై ఉన్న రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన రాజు. నీవు నేను ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకు కూడా అక్షయమైన శరీరంతో ఉంటాం. ఎంత భాగ్యం అది! ఎప్పుడైనా ఆలోచించినామా? అందుకే ఎన్నో పాటలలో కూడా ఆత్మపూర్ణులమై పాడాలి. ఈ స్తుతి నీకే ప్రభువా, మనసారా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ స్తుతి నీకే, నీకే దేవా. ఇగో పక్కన వినేవారి కొరకు స్తుతి చెల్లించొద్దు, ప్రక్కన ఆమెనని అని ప్రార్థన చేయవద్దు. నా మనవి, ఆయన వినాలి, ఆయన తృప్తి పొందాలి. ఆయన వెతికినప్పుడు ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు, అంతేకాని తక్కిన వాళ్ళంతా ఆమెనన్న వరకు మన చెవులు తెరుచుకోండి. స్టెఫను రాళ్లతో కొట్టబడినప్పుడు, ప్రభువా ఈ నేరము వీరి మీద మోపకమంటే ఆయన లేచి ఆమెను అంటూ ఉన్నాడండి. లేచి నిలబడుతున్నా నేను చూస్తూ ఉన్నాను అన్నాడండి మనుష్య కుమారుడు. అది భాగ్యమా కాదా? ఇప్పుడు ఆయనతో కూడా రాజ్యము ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఎట్లా ఆయన ఏలనై ఉన్నాడు, ఏమి చేయనై ఉన్నాడు. ఈ గోగు మాగు అగో అనే వారు ఎలాగో ప్రభువుకు విరోధం. ఈ అపవాది ఊరుకుంటాడా? వాడు ఎందుకు విడిచిపెట్టబడినాడు? బంధింపబడిన వాడు ఎందుకు విడిచిపెట్టబడినవాడు? ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు విడిచిపెట్టబడినాడు వినండి. ఆదాము హవ్వల బీజము అక్కడ మిగిలి బ్రతికున్న వారిలో ఇంకా ఉంది. 1000 ఏళ్ల పరిపాలన పాపం అనేదే ఉండకూడదు. మరి ఎట్లా చేయాలా? 1000 ఏళ్ళు వారు ఎట్లా బ్రతుకుతూ ఉన్నారు? అరే ఇదే భాగ్యం. పిల్లలను కనడం లేదా? పిల్లలను కూడా కంటారండి. పరలోకంలో లేదు పెళ్ళి, కానీ ఈ 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఉండేవారు పిల్లలను కంటారు. యెషయా గ్రంథంలో 4-5 వచనాల తర్వాత మనం చూసుకుందాము. ఎలాగూ పశువులు కూడా కలిసి ఉంటాయి. కానీ ఈ అపవాదిని అప్పుడు దేవుడు వదులుతూ ఉన్నాడండి. చూచినారా దేవుని యొక్క సంకల్పం? వీడేం చేస్తాడు? వాడికి ఇది లేదు,
ఎంత చెప్పినా ఇది లేదు గనుక ఈ విడవబడిన వారిలో యవనస్తులు ఉంటారు, కొందరు వాళ్ళని పోగు చేసుకొని ఆయనతో యుద్ధం చేయడానికి వెళ్తాడండి. అర్థమైందా? ఆయనతో యుద్ధం చేయడానికి ఆ ఒక్క మాట చదువులే బాబు త్వరగా 7-8 వచనాలు చదువు త్వరగా. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. వాడు విడిపింపబడునంటే ఇంతవరకు ఆధిపత్యంలో, ప్రభు ఆధిపత్యంలో ఉన్నాడు వాడు. విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు. ఎక్కడెక్కడి నుండి? నలుదిశల యందుండు జనులను లెక్కకు సముద్రపు వినండి, లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు. యెహెజ్కేలు గ్రంథం నుండి అదే ప్రభు చిత్తం అయితే మరలా చూద్దాం. ఎవరు వీరు? గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు వీడు మోసపరిచేవాడండి. వారి మాటలు ఎట్లుంటాయంటే తీయ ఉంటాయి. వాడు చెప్పిన వాటికి నమ్మి సరైన మార్గంలో నుంచి తప్పు త్రోవకు వెళ్తారండి. అపవాది అంత హుషారైన వాడు. యుద్ధమునకు పోగు చేయడానికి వాడు బయలుదేరారు. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. విన్నారా? పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. చూచినారా? వాడి అంతం వాడే తెచ్చుకున్నాడండి. వారిని దహించను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధములు గల గుండములో పడవేయబడును. ఎవరెవరు ఉన్నారు? అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చేరినారండి ముగ్గురు. ఇక వచ్చే వారము ఇక మిగిలిన వారు ఉన్నారే, వీరికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడండి. అది చాలా బాధాకరమైన సత్యం. కానీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ప్రేమ గలవాడు రాసి పెట్టినాడు. మనం వినాలి. వచ్చే వారం మనము ఆ మాటలు విందాము, ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం గల మా పరలోక తండ్రి, గొప్ప దేవా, మరొకసారి నీ మాటలు మేము అర్థం చేసుకున్నటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయండి. వల్లపడదని ఒప్పుకొంచుకుంటున్నాము. దయపాలించు. మరొకసారి మేము దీన్ని నెమరు వేసినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. సహాయం చేయము నాయన. ఏదో కరుణాకర్ మరి వేదమని వారికి ఇచ్చిన కుమారుని బట్టి స్తుతిస్తూ మా ప్రభువా కనికరించమని ఆ ప్రకారమే ప్రయాణం చేయాలంటున్న బ్లెస్సింగ్ సత్యవతి, జేసన్, మధ్యుష, మరి నాయన ప్రాముఖ్యంగా బిడ్డ విక్టోరియా, చిన్న బిడ్డ అపూర్వ, సూర్య తేజస్సు కలుసుకున్నట్లు వారిని భద్రపరచమని, మరొకసారి బాబన్న, సుశీలను కనికరించమని, ఆనందం, సరోజిని, అజయ్ ఇంటి వారిని కనికరించమని, ప్రమిలను కనికరించమని, ఇమ్మాన్యుయల్ ప్రభువాని సన్నిధి కనబడినట్లు అనుకూలపరచమని, ఇంకా నాయన రిబ్కమ్మను ఇంటి వారిని, శ్రీనివాసును, మరి జేకబ్ ఇంటి వారిని, జైసన్ మా ప్రభు ప్రయాణం చేస్తుండగా కనికరించి చల్లటి ప్రదేశానికి వెళ్ళిన ఆ సందర్భంలో ఆదరించమని, స్టీఫన్ను కూడా కనికరించి బలపరచమని, సొలోబి ఇంటి వారిని ప్రభు ఆశీస్సును కనికరించమని, నాయన పోషిని అమ్మను కూడా కనికరించమని, ఇంకా జాన్, రూతమ్మను పేరు పేరున ఒక్కొక్కరిని కనికరించి ప్రభువాని కృపలో భద్రపరచమని, పాల్ గారిని, మా తండ్రి మరి సువర్ణను, రవి దూరంలో ఉంటుండగా ఇక్కడ ఉంటున్న సువర్ణను కుమారుని, జాన్ వెస్లీ గారి కుటుంబాన్ని, మా ప్రభువా ప్రతి ఒక్కరిని ఆదరించమని, అన్ని విధాలుగా నీ యొక్క తోడు దయచేసి మరలా నీ చిత్తమైతే మేము విన్న రీతిగా 25వ తారీఖేమి మొదటి తారీఖున మేము కలుసుకున్నట్లు అనుకూలపరచమని, సహాయం చేయమని,
మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.